రైట్. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం దిశగా సాగిపోయారు. దాదాపు కోల్ బెల్ట్ చూసుకుంటే కోల్ బెల్ట్లో దాదాపు అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. ఎస్సీ ఎస్టీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రజలు ఆదరించారు. ఎవరు ఊహించిన విధంగా చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు కొత్తగా వచ్చిన పార్టీలోకి వచ్చిన అభ్యర్థులకు కూడా ప్రజలు పట్టం కట్టారు. ఈసారి నల్గొండ నుంచే దాదాపు జానారెడ్డి కుమారుడు నాగార్జున సాగర్ జైవీర్ రెడ్డి కూడా అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టున్నారు. అటు మిర్యాలగూడ అభ్యర్థి అయితేనేమి, అటు చాలామంది అభ్యర్థులు ఈసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టినారు. ఇక కొన్ని చోట్ల తుంగదుర్తి సామేల్ కానీ, ఎల్లారెడ్డి మదన్మోహన్ కానీ, వైరా మాలోత్ నాయక్ కానీ, షాద్ నగర్ శంకర్ కానీ, నకరేకల్ వేముల వీరేశం, పాలకుర్తి యశస్విని రెడ్డి, ఈమె ఎర్రబల్లి దయాకర్ రావుపై మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావుపై ఘన విజయం సాధించారు. మొదటి నుంచి యశస్విని రెడ్డి చెప్తూనే ఉన్నారు, ఎర్రబల్లిని ఓడిస్తా, నా సత్తా చాటుతాను అంటూ ఆమె చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె పోటీ చేశారు. పాలకుర్తిలో ఘన విజయం సాధించారు. ఇక మైనంపల్లి రోహిత్ మెదక్లో తండ్రిది కొంచెం విజయం అటు ఇటుగా ఉన్నా కూడా మైనంపల్లి రోహిత్ మెదక్ నుంచి మాత్రం ఘన విజయం సాధించాడు. తన విజయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. మొదటి నుంచి మైనంపల్లి హనుమంతరావు అంటున్నారు తన బిడ్డకు కూడా సీట్ ఇవ్వాలంటూ ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కూడా కారణం అది. ఈ నేపథ్యంలోనే మైనంపల్లికి రోహిత్కి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇప్పించుకున్నారు. అదేవిధంగా మెదక్ నుంచి రోహిత్ ఘన విజయం సాధించారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఇద్దరు విజయం సాధించారు. అలాగే గడ్డం బ్రదర్స్, గడ్డం వినోద్, గడ్డం వివేక్ ఇద్దరు కూడా ఘన విజయం సాధించారు. పాలేరులో ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, అలాగే పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మన ముందు నుంచి విజయం ఊహించిందే. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో దాదాపు కాంగ్రెస్ పార్టీ అంటూనే ఉంది క్లీన్ స్వీప్ చేస్తామని చెప్తున్నారు. ఒక భద్రాచలం మినహా మిగతా ప్రాంతాల్లో అంతా కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించింది. కొత్తగూడలో కోనంనేని సాంబశివరావు పొత్తులో భాగంగా సిపిఐకి ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కోనంనేని సాంబశివరావు గెలవడం జరిగింది సిపిఐ పార్టీ తరఫున. మొత్తం మీద కాంగ్రెస్కి సంబంధించి అనుకున్న విధంగానే పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి పువ్వాడ అజయ్ మీద తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో ఘన విజయం సాధించారు. ఇటు పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఘన విజయం సాధించారు. చాలా చోట్ల కూడా ఊహించిన విజయాలు మనం నమోదవుతున్నాయి చూడొచ్చు. జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్లో మొన్నటి వరకు చూడొచ్చు. బరిలక్క అలియాస్ శిరీష, బరిలక్కకి చాలా విధంగా సోషల్ మీడియాలో చాలా సపోర్ట్ వచ్చింది. జేడి లక్ష్మీనారాయణ అలాగే చాలామంది లీడర్లు ఇలా ఆమెకి సపోర్ట్ చేశారు. ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలంటూ చాలామంది చేశారు. కానీ ఆమెకి 2000-3000 ఓట్లే పడ్డట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఫైనల్గా ఎన్ని ఓట్లు పడ్డాయో చూడాలి. అయితే అక్కడ దాదాపు కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు విజయం ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక చాలా చోట్ల అయితే కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత్ అయితేనేమి, మానకొండూరులో రసమై బాలకృష్ణ అయితేనేమి, అట్లాగే గంట్ర వెంకటరమణారెడ్డి అయితే చాలా మంది బీఆర్ఎస్ నేతలు కౌంటింగ్ కేంద్రాల నుంచి దాదాపు 3వ రౌండ్ 4వ రౌండ్ కంప్లీట్ కాగానే తమ ఓటమిని అంగీకరిస్తూ అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయారు. రైట్. ములుగులో సీతక్క, నిజామాబాద్ అర్బన్లో సూర్యనారాయణ బీజేపీ, ఇది ఊహించిన విజయం. నిజామాబాద్ అర్బన్లో ఇంతకుముందు మనం చూస్తూ ఉన్నాం ఎవరు గెలుస్తారు అంటూ కాంగ్రెస్ పార్టీ షబ్బీర్ అలీ ఉన్నారు. అక్కడ షబ్బీర్ అలీ మీద నిజామాబాద్ అర్బన్లో బీజేపీ అభ్యర్థి సూర్యనారాయణ ఘన విజయం సాధించారు. దాదాపు బీజేపీ ఇప్పుడు 3వది ఇది. నిజామాబాద్ అర్బన్లో సూర్యనారాయణ గుప్తా, ధనపాల్ సూర్యనారాయణ గుప్తా ఘన విజయం సాధించారు. ఆల్రెడీ నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు బీజేపీ తరఫున. గోషామాలో రాజాసింగ్, ఇది బీజేపీకి సంబంధించి మరో విజయం. సూర్యనారాయణ గుప్తా షబ్బీర్ అలీ మీద సూర్యనారాయణ గుప్తా ఘన విజయం సాధించారు. ఎందుకంటే నిజామాబాద్ రూరల్కి వస్తే భూపత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. అర్బన్లో షబ్బీర్ అలీ ఇంతకు ముందు వరకు ఆధిక్యం దిశలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ మనం చూస్తున్నాం. నిజామాబాద్ అర్బన్లో సూర్యనారాయణ గుప్తా బీజేపీకి సంబంధించి ఘన విజయం సాధించారు. అంటే బీజేపీకి సంబంధించి దాదాపు 3 సీట్లు విజయం సాధించాయి ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం. ఇంకా 4 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా ఉన్నారు. అది కూడా మనకు మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్కి సంబంధించి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ముఠా గోపాల్, పద్మారావు, వివేకానంద, అలాగే ఇంతకుముందు చూసిన లాస్య నందిత్ కూడా గద్దర్ కుమార్తె వెన్నెల మీద కంటోన్మెంట్లో లాస్య నందిత్ కూడా ఘన విజయం సాధించారు. కోటిపల్లి మాధవరం, కృష్ణారావు మెయిన్గా చూస్తుంటే
దాదాపు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు బీఆర్ఎస్ హవానే స్పష్టంగా కనిపిస్తుంది. మరి సెటిలర్స్ ఓట్లు ఎవరికి వెళ్ళాయి, ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే దాదాపు చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో చాలామంది సెటిలర్స్ ఈ ఏరియాలోనే ఉన్నారు, ఏం జరుగుతుందో అని అందరూ వెయిట్ చేశారు. బట్ ఇక్కడ ఎక్కువ సీట్లు చూస్తుంటే సిటీలో సెటిలర్స్ ఓట్లు అంతా బీఆర్ఎస్ పడ్డాయా, బీజేపీ పడ్డాయా, కాంగ్రెస్ పడ్డాయా, ఎవరికి అర్థం కావట్లేదు. దీని గురించి విశ్లేషణ జరిగే అవకాశం ఉంది. దాదాపు మెజారిటీ స్థానాలు చూస్తే మాత్రం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కైసం చేసుకుంది, కాంగ్రెస్ వెనకబడి ఉంది. మరి మిగతా చోట్ల ఏమైంది చూడాలి. ఇక దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ అయిన వ్యక్తి రెండోసారి గెలవడం లేకపోతే మూడోసారి గెలవడం ఒక నానుడిది కథ. ఆ రికార్డులను తిరగరాస్తూ పోచారం శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. ఇక బాల్కొండలో మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి కూడా ఘన విజయం సాధించారు. భద్రాచలం, ఖమ్మం జిల్లాలో ఖమ్మం స్వీప్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అందరూ అనుకున్నారు. కానీ భద్రాచలాన్ని మాత్రం తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ ఘన విజయం సాధించి భద్రాచలంలో బీఆర్ఎస్ కారు ఉనికిని చాటారు. మిగతా చోట్లంతా కూడా కాంగ్రెస్ హవా కనిపించింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కొత్తగూడెంలో సిపిఐ పొత్తులో బాగా సిపిఐ అక్కడ సిపిఐ ఘన విజయం సాధించింది. ఇక శేర్లింగంపల్లి గాంధీ, మేడ్చల్ మల్లారెడ్డి, ముషీరాబాద్ ముఠా గోపాల్, సికింద్రాబాద్ పద్మారావు, సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి, సూర్యాపేట జగదీష్ రెడ్డి, కుత్బులాపూర్ వివేకానంద ఇలా చూస్తుంటే దాదాపు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంది. కారుకి ఆ ప్లేస్ అలాగే ఉండిపోయింది. రైట్, ఇంకా ఎంఐఎం చూస్తే ఎంఐఎం కూడా 2 స్థానాల్లో చాంద్రాయణ గుట్ట, అలాగే ఇప్పటివరకు చార్మినార్, మీర్ జుల్ఫికర్ వీళ్ళ విజయం కన్ఫర్మ్ అయిపోయింది. మలక్పేటలో కూడా విజయం తీసుకెళ్తున్నారు. నాంపల్లి, మలక్పేట కొన్ని ఏరియాల్లో ఇంకా ఎంఐఎం హవా కొనసాగుతుంది. అయితే ఇంకా రిజల్ట్ పూర్తి కాలేదు, అందే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ మాత్రం నిర్మల్ మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఆర్మూర్ పైడి రాకేష్ విజయం దిశగా ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ అయితే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా విజయం కన్ఫర్మ్ అయిపోయింది. గోషామహల్లో ఎప్పట్లాగే రాజా సింగ్ తన సీటు కాపాడుకున్నారు. ఆయన మొదట్లో బీజేపీ ఆయన సస్పెండ్ చేశారు పార్టీ నుంచి, ఆ తర్వాత పార్టీలోకి తీసుకురారు. అనుకున్నట్టుగానే తన మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాజా సింగ్ గెలుపుని అక్కడ సుస్థిరం చేసుకున్నారు. రైట్, మొత్తం మీద చూస్తుంటే అన్ని జిల్లాల్లో నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్లో కాంగ్రెస్ హవా స్పష్టంగా, మెజార్టీ సీట్లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించింది. వరంగల్, మెదక్లో పోటాపోటీ వాతావరణం కనిపించింది. నిజామాబాద్ అర్బన్, రూరల్లో కూడా అదేవిధంగా వాతావరణం కనిపించింది. ఇంకా ఆదిలాబాద్లో అక్కడక్కడ హస్తం హవా కనిపించింది. బీఆర్ఎస్ కూడా అట్లాగే ఫైట్ చేస్తూ కనిపించింది. మొత్తం మీద చూస్తుంటే టోటల్గా చూస్తుంటే దాదాపు 66 సీట్లలో కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఎగ్జిట్ పోల్స్లో కూడా కొన్ని చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ 66-70 లోపే చూపించింది హస్తం పార్టీకి. 45 నుంచి 65 లేకపోతే 70 సీట్లు చూపించింది. నిజంగానే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా ఇవి ఎగ్జాక్ట్ పోల్స్ అయినాయి. బీఆర్ఎస్ నిన్నటి వరకు మనం చూడొచ్చు, రేపు క్యాబినెట్ మీటింగ్ అన్నారు. రేపు ఉదయం దాదాపు ప్రమాణ స్వీకారం అయిపోగానే రేపు మధ్యాహ్నం 2 గంటల క్యాబినెట్ మీటింగ్ ఉంటుందనేసి చాలా ధీమాగా చెప్పారు కేసీఆర్ గారు. అలాగే కేటీఆర్ కూడా కొన్ని ఫోటోలు కూడా పెట్టారు. ఎగ్జాక్ట్ పోల్స్ కాదు, ఎగ్జిట్ పోల్స్ కాదు, ఎగ్జాక్ట్ పోల్స్ చూడండి, మీరు 3వ తేదీ మధ్యాహ్నానికి మేమే హ్యాట్రిక్ సాధించబోతున్నాం, అధికారం మాదే అని ధీమాగా చెప్పారు. కానీ వారి కలలైపోయినాయి. 35 సీట్లకే, దాదాపు 35 సీట్లకే బీఆర్ఎస్ పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. బీజేపీకి మాత్రం తెలంగాణలో అధికారం రాకపోయినా మిగతా మొత్తం 5 స్టేట్స్లో ఎన్నికలు జరిగాయి. ఒక మిజోరంలో రేపు కౌంటింగ్ జరగబోతుంది. మధ్యప్రదేశ్లో బీజేపీ ఆధిక్యత కనిపిస్తుంది. రాజస్థాన్లో బీజేపీ ఆధిక్యత కనిపిస్తుంది, అక్కడ ప్రభుత్వం ఏర్పాటే దిశగా. ఛత్తీస్గఢ్లో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వస్తుంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తుందన్నారు. తెలంగాణ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కన్ఫర్మ్ అయిపోయింది. ఛత్తీస్గఢ్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని కాంగ్రెస్ నేతలు ముందు నుంచి అనుకుంటున్నారు. కానీ అక్కడ కూడా బీజేపీ దూసుకొచ్చేసింది. 55 స్థానాల్లో దాదాపు అక్కడ కూడా అధికారం దిశగా బీజేపీ వెళ్తూ ఉంది. రైట్, ఇక ఫిరోజ్ ఖాన్ నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాం. నాంపల్లిలో ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి అనుచరుడుగా చెప్పుకుంటున్న ఫిరోజ్ ఖాన్ విజయం సాధిస్తారన్నట్టు దాదాపు 2400 ఓట్ల ఆధిక్యంగా ఆయన దూసుకెళ్తున్నారు. మరి ఏది ఉంటుందో చూద్దాం. రాజేంద్ర నగర్లో 20,000 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ ఉంది. రాజేంద్ర నగర్ మీన్స్ ప్రకాష్ గౌడ్, అక్కడ ఆయన కూడా విజయం దిశగా ఉన్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో ఆలంపూర్లో విజయుడు బీఆర్ఎస్ పార్టీ విజయం దిశగా ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కూచుకుల రాజేష్ రెడ్డి, నాగర్
కర్నూలులో 6,000 ఓట్ల మెజార్టీతో నాగర్కల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. మనం చూసిన వర్ధనపేటలో కేఆర్ నాగరాజు ఘన విజయం సాధించారు. అలాగే జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు దాదాపు 15,046 ఓట్ల ఆధిక్యం లభిస్తుంది. ఈయన కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున ఈయన కూడా విజయం సాధించే దిశగా మనం చూస్తున్నాం. ఇక రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ ఆల్రెడీ విజయం సాధించారు. ఇక షాద్ నగర్ లో శంకరయ్య ఎవరు ఊహించినది ఇక్కడ బీఆర్ఎస్ వస్తుంది అనుకున్నారు, కానీ కాంగ్రెస్ అభ్యర్థి శంకరయ్య దాన్ని చేంజ్ చేశారు, ఆయన విజయం సాధించారు. జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్, ఇంతకుముందు మనం అనుకున్నాం కొల్లాపూర్ అనగానే అందరం బరిలెక్క అలియా శిరీష అనుకుంటాం, కానీ శిరీషకి బ్యాడ్ లక్. ఇక్కడ ఎట్టకేలకు జూపల్లి కృష్ణారావే ఘన విజయం సాధించారు. ఇక సిద్దిపేటలో దాదాపు 54,256 ఓట్ల ఆధిక్యంలో హరీష్ రావు కొనసాగుతున్నారు. హరీష్ రావు విజయాన్ని ఎవరు ఆపలేరు. హరీష్ రావు కూడా ఇంకా పెద్ద మెజార్టీతోనే ఆయన గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇక కామారెడ్డిలోనే కన్ఫ్యూజన్ నెలకొంది. 2,100 ఓట్ల ఆధిక్యంలో కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి దూసుకెళ్తున్నారు. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి మొదటి స్థానంలో ఉండగా సెకండ్ ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉన్నారు, థర్డ్ ప్లేస్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూద్దాం. అలాగే నాంపల్లి ఫలితంపై కూడా ఉత్కంఠ నెలకొంది. కామారెడ్డి, నాంపల్లి, చేవెళ్ల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్నాయి. ఇక్కడ ఎవరు విజయం దోబూచులాడుతోంది. విజయం ఒక రౌండ్లో ఒకరు ఆధిక్యంలో ఉంటే సెకండ్ రౌండ్కి మళ్ళీ వేరే వాళ్ళు వస్తున్నారు. సో ఇది ఏ విధంగా వెళ్తుంది, ఫైనల్గా ఎవరు వస్తారని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం దాదాపు 26 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మరో 40 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అంటే దాదాపు 66 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటి 66 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే 12 స్థానాల్లో ఆల్రెడీ బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. మరో 26 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. అంటే టోటల్ 38 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఈసారి విజయం సాధించబోతున్నారు. అక్కడ కూడా దోబూచులాడుతుంది. 2 స్థానాలు తగ్గే అవకాశమే కనిపిస్తుంది. ఇక బీజేపీ చూస్తే 4 స్థానాల్లో ఆల్రెడీ విజయం సాధించారు. మనం చూసాం బీజేపీ అభ్యర్థులు ఊహించిన విధంగా గోషామహల్, రాజేష్ సింగ్, నిర్మల అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి వీళ్ళంతా విజయం సాధించారు. మరో 4 స్థానాల్లో కూడా కామారెడ్డి అలాగే ఇంకొక 3 స్థానాల్లో చూసుకుంటే 4 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించే దిశగా కనిపిస్తున్నారు. ఇక పతంగి గుర్తున్న ఎంఐఎం చూస్తుంటే